లాస్ట్ ఇయర్ మన హయాంలో ఇదే ఆగస్ట్ 15th ఎంత గ్రాండ్ గా చేసామరా. పోనీ లేరా, దానికి మనం ఎందుకు బాధపడటం? విద్యాసాగర్ మాస్టర్ చెప్పారు కనుక రెడీ చేద్దాం. స్వతంత్రాన్ని కట్టిపడేశారు. जय बोलो स्वतंत्र भारत की जय, 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 जय बोलो स्वतंत्र भारत की जय. నేను దిగను. 43 ఏళ్ల స్వతంత్ర భారతంలో జెండాకరణ పెరిగిన స్వేచ్ఛ నేను. రాజ్యాంగం నాకు వాక్ స్వాతంత్ర్యం ఇచ్చింది. ఆడది అర్ధరాత్రి 12 గంటల వరకు తిరిగే స్వేచ్ఛ స్వాతంత్ర్యం మాకు అక్కర్లేదు. అర్ధరాత్రి 12 గంటల వరకు బ్రాండీ షాపులు లాడ్జి గదులు కనిపించే స్వాతంత్ర్యం మాకుంది. అందులోకి చొరపడే హక్కు మాకుంది. కడుపులో పేగులు మార్చుకుని బిడ్డల భవిష్యత్తుకి ఆశగా ఎదురు చూసే తల్లిదండ్రుల గుండెల మీద తడగల స్వాతంత్ర్యం మాది. మా చదువుల కోసం తల్లిపాలు అమ్ముకుంటాం, తండ్రి రక్తాన్ని అమ్ముకుంటాం, ఈ దేశ స్వాతంత్రాన్ని అమ్ముకుంటాం. అది అది మా స్వేచ్ఛ. పూజనీయులైన గురువులారా, మీరు మాకు చదువు చెప్పాలనుకోవడం మీ అవివేకం. వయసు వచ్చిన బిడ్డని కన్న తండ్రే స్నేహితులా చూస్తాడే, అటువంటిది గురువు అన్న అర్హత అధికారంతో మీరు మమ్మల్ని శాసించాలని చూడటం మీ మూర్ఖత్వం కదా. మాకు చదువులొద్దు. 60 రోజులు స్ట్రైక్ చేసిన వారికి స్కాలర్షిప్లు, 20 బస్సులు తగలబెట్టిన వారికి డిగ్రీ సర్టిఫికెట్లు, 50 సార్లు రైలు ఆపిన వాడికి గోల్డ్ మెడల్, లెక్చరర్ ని కుట్టిన వాడికి పిహెచ్డి, లెక్చరర్ ని చంపేసిన వాడికి డబుల్ పిహెచ్డి ఇవ్వండి. జై బోలో స్వతంత్ర భారత్ కి జై, జై బోలో స్వతంత్ర భారత్ కి జై. ఆలోచిస్తున్నావు? ఏడుకొండల గురించేనా? అవును మాస్టర్. ఎన్నో ఆశలు పెట్టుకుని చదివించిన అతని తల్లిదండ్రుల కన్నీళ్లు గుర్తుకొచ్చాయి. గుర్తొచ్చినా మనం చేయగలిగింది ఏం లేదయ్యా. పోయిన వాడికి ఉండాలి ఆ జ్ఞానం. మనిషి చంద్రమండలం మీద అడుగు పెట్టగలిగాడు గాని కుక్కతోక వంకర తీయగలిగాడా? వీళ్ళని బాగు చేయాలనుకోవడము అంతే. పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ మనస్సు పాడు చేసుకో. అంటే వీళ్ళను మనం మార్చలేమా? అలా అనుకోవటం మన పిచ్చితనం. అది మన బాధ్యత కాదు. ఒకప్పుడు, ఇప్పుడు కాదు. మన చదువు సంస్కారం ఈ వ్యవస్థకిచ్చే తీర్పు మౌనం. లేదు మాస్టారు, లేదు. మాతృదేవో భవ పితృదేవో భవ అన్నవారే గురుదేవో భవ అని తల్లిదండ్రులతో పాటు మనకు ఒక విలువ, గౌరవాన్ని, బరువు, బాధ్యతల్ని అప్పగించారు. వాటికి మనం న్యాయం చేయాలి. మునిక మత్తులో ఉంటుంది. కంట్రోల్ తప్ప డ్రైవ్ చేస్తాను. ఎందుకైనా మంచిది, నేను ఫాలో చేస్తాను. కారణం మీరు మీ ఎడ్యుకేషన్ సిస్టమే సార్. నో,
మీ కాలేజీలో డిసిప్లిన్ లేదు, మీ లెక్చరర్స్ కు బాధ్యత లేదు. అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నానండి. ఒక స్టూడెంట్ ఇలా మారడానికి, తయారు కావడానికి కారణం మేమెంతో, తల్లిదండ్రులైన మీరు అంతే. మీలో బాధ్యత లేదు, బిడ్డల ప్రవర్తనపై అజమాయిషీ లేదు, వాళ్ళని కంట్రోల్ చేసే అధికారం లేదు, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా చదువుతున్నారో గమనించే తీరిక లేదు. నిజమే సార్.